హాయ్, దిస్ ఈస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆధార్ కార్డు పీవీఎస్ కార్డుగా ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, మన ఆధార్ కార్డు కోసం ఏంటంటే పీవీసీ రూపంలో చిన్నగా రావాలనుకుంటే కలర్ జెరాక్స్ తీసుకొని మనం లామినేషన్ చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మన గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా పీవీసీ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పీవీసీ కార్డు ఏంటంటే కొంచెం కోసంగా 50 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మనం అప్లై చేసిన తర్వాత 30 డేస్ వర్కింగ్ డేస్ లోపల మన ఇంటికి మనం ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి మనకు పోస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీనికోసంగా ముందుగా మన క్రోమ్ బ్రౌజర్ ఆన్ చేసుకొని పైన సెర్చ్ బార్లో ఉదయ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత పైన ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని తర్వాత ఇంగ్లీష్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం సమయం అనేది తీసుకుంటుంది, ఎందుకంటే మన నెట్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి. గెట్ ఆధార్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఆధార్ పీవీఎస్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వండి. ఈ లాగిన్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, మన ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అంటే మన ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై క్యాప్చా వస్తుంది, దాని మీద కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోండి. తర్వాత లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మన ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ పీవీఎస్ కార్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అంతలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చెక్ డీటెయిల్స్ అన్నీ మనకి చూపిస్తూ ఉంటుంది. చూపించేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే కొంచెం పే చేయాలని చెప్పాను కదా, ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము 50 రూపీస్ పే చేయాలని చూపిస్తుంది, అది ఫోన్పేనా లేకపోతే నెట్ బ్యాంక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. పే చేసేసిన తర్వాత ఏంటంటే మనకు వర్కింగ్ డేస్ 1 వీక్లో కానీ 1 మంత్లో కానీ మనకు కార్డు అనేది మన ఆధార్ కార్డు ఉన్న అడ్రస్కి మనకు పోస్ట్ ద్వారా మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంతేగా పీవీఎస్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.